హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బొగోతా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సో వీక్ ఆఫ్ కదా, పిల్లలందరినీ తీసుకొని వెళ్తున్నాం అండ్ మీకు కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము అండ్ వెళ్తుంటే ఇలా గ్రీనరీ వ్యూ అయితే చాలా బాగుంది. అంటే రైనీ సీజన్ కదా, సో అందుకే ఇంత గ్రీనరీ ఉంది అండ్ ఇట్లా కొండలు, ఈ వ్యూ మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ మనం వెళ్తుంటే ఒక 20 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్లో నుండి వెళ్ళాలి. అంటే ఫారెస్ట్ నుండి ఉంటుంది జర్నీ. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో, అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది వ్యూ అయితే. సో ఇట్లా ఫారెస్ట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మేమైతే. అండ్ అక్కడికి రీచ్ అయిపోయాము ఇప్పుడు. సో రీచ్ అయిన వెంటనే ఏంటంటే అక్కడ ఒక వెహికల్ ఉంటుంది మనకి. సో అందులో కూర్చొని వెళ్ళొచ్చు, బై వాక్ కూడా వెళ్ళొచ్చు, కానీ 1.5 కిలోమీటర్ ఉంటుంది బై వాక్ అయితే. సో పిల్లలు ఉన్నారు, కష్టం కిడ్స్ తోటి అని చెప్పి మేమైతే అట్లా జీప్లో వెళ్ళిపోయాము. ఇంకా అండ్ వెళ్ళాక అక్కడ వాటర్ ఫ్లో అయితే ఎంత బాగుందో అసలు. మేము ఒక 5 years బ్యాక్ వెళ్ళాము. అంటే మేము వెళ్ళడం ఇది ఒక సెకండ్ టైమ్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మమ్మల్ని వాటర్లోకి అలో చేశారు, కానీ ఈ ఇయర్ అసలు అలో చేయలేదు, చాలా రిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే ఫ్లో చాలా ఎక్కువ ఉంది అసలు, వాటర్ ఫ్లో అయితే. సో అందుకే అసలు రిస్ట్రిక్ట్ చేశారు, ఎవరిని వాటర్లోకి వెళ్ళనివ్వట్లేదు, జస్ట్ చూసి రావడం అంతే. వ్యూ అయితే చాలా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ అక్కడ పైన ఒక టెంపుల్ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వెళ్ళలేదు, కానీ ఈసారి అయితే వెళ్దాము, అసలు అక్కడ ఏ దేవుడు ఉన్నాడు అని చెప్పి వెళ్ళాము పైకి. అక్కడైతే వీడియో షూట్ చేయనివ్వలేదు, కానీ అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అది స్వయంభూ టెంపుల్ అని చెప్పారు అక్కడ వాళ్ళైతే. సో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా కిందికి వచ్చేసాం. ఇంకా మా వాళ్ళకి పిల్లలకి వాటర్లో దిగనివ్వట్లేదని బోర్ కొట్టేసి ఇంకా వెళ్దాం అని చెప్తున్నారు, ఎంతసేపు అని చూడాలి, వెళ్దామని చెప్పారు. ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా దిగేసి ఇంకా పార్క్కి అయితే వచ్చాం. పక్కనే పార్క్ ఉంటుంది. సో పార్క్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఒక 1 hour వరకే ఆడుకున్నారు పార్క్లో. అండ్ మేము కూడా ఇట్లా ఉయ్యాలుగుతుంటూ కాసేపు ఆడుకున్నాం అలా. అండ్ నెక్స్ట్ ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా మ్యాక్సిమం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ తీసుకొని వస్తారు. అక్కడ ఏమీ దొరకవు అసలు, స్నాక్స్ కూడా ఏమి ఉండవు. మీరు ఒకవేళ వెళ్ళాలైతే ఫుడ్ తీసుకొని వెళ్ళడం బెటర్. మధ్యలో వెళ్తుంటే మాకు ఇట్లా ఒక చెట్టు కనిపించింది. సో ఈ చెట్టు బాగుంది, దీనికి ఫ్లవర్స్ భలే ఉన్నాయని చెప్పి ఆ చెట్టు కొమ్మలు అయితే తీసుకొచ్చాము. అండ్ ఇంకా మళ్ళీ రిటర్న్లో ఫారెస్ట్ దగ్గర ఆగి ఇంకా కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.